మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై ఉన్న వ్యాట్ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. స్టీల్ ప్లాంట్ వద్దు, మా భూములే మాకు ముద్దు అంటున్నారు విజయనగరం జిల్లా గుర్ల ప్రాంత ప్రజలు. దీనంతటికీ కారణం ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం. ఇటీవల విశాఖలో జరిగిన సిఐఐ సమ్మిట్లో గుర్ల మండలంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సూపర్ స్మెల్టర్ అనే ప్రైవేటు కంపెనీతో ఒప్పందం చేసుకుంది ప్రభుత్వం. సుమారు 1100 ఎకరాల భూమిలో 8,000 కోట్ల రూపాయలతో ప్లాంట్ నిర్మాణానికి ముందుకొచ్చింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ప్లాంట్ ఏర్పాటుకు స్థానికులు సుముఖంగా లేరు. ప్లాంట్ వద్దు, వ్యవసాయ భూములే ముద్దు అంటూ ఆందోళన చేస్తున్నారు. ప్రైవేటు కంపెనీ ఇచ్చే 750 ఉద్యోగాల కోసం తమ గ్రామాల్ని, భూముల్ని పణంగా పెట్టలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్లాంట్ ఏర్పాటును వ్యతిరేకించడానికి గల కారణాలేంటి, అసలు స్థానికులు చెబుతున్నదేంటి? గుర్ల మండలంలోని ఎస్ఎస్ఆర్పేట, సోలిపి, సోమరాజుపేట, మన్యపురిపేట, బెల్లానపేట, దమరసింగి గ్రామాల్లో 1100 ఎకరాల్లో 8,000 కోట్ల పెట్టుబడితో 2 దశల్లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సూపర్ స్మెల్టర్ అనే ప్రైవేటు సంస్థ ముందుకొచ్చింది. మొత్తం 750 మందికి ప్రత్యక్షంగా, మరో 4,000 మందికి పరోక్షంగా ఉపాధి కలగనుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే గతంలో ఇదే తరహాలో ఎస్కోటలో 1100 ఎకరాల్లో జిందాల్ ఏర్పాటుకు భూమి సేకరించి ఇప్పటి వరకు ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయకపోవడంతో స్థానికుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం నేను చీపురుపల్లి నియోజకవర్గంలో ఉన్నాను. ఈ చీపురుపల్లి నియోజకవర్గానికి రీసెంట్గా జరిగినటువంటి సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్లో సుమారు 1000 ఎకరాల్లో 9,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఒక గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ అనేది రాబోతుంది. సో ఇది ప్రభుత్వంతో సూపర్ స్మెల్టర్ అనే కంపెనీ ఏర్పాటు చేసుకున్నటువంటి ఒప్పందం. సో ఏపీ ప్రభుత్వంతో ఈ కంపెనీ ఒప్పందం చేసుకుంది ఈ ప్రాంతంలో సుమారు 1000 ఎకరాల్లో ఒక స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేయడానికి. సో అయితే ఒకసారి మనం చూసుకుంటే ఏదైతే ఈ చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల అనే మండలంలో ప్రస్తుతం మనం ఉన్నాం, ఒక్కసారి చూసుకుంటే ఎన్ని కనుచూపు మేరలో మనకు కనిపిస్తుందంట పచ్చని పంట పొలాలు ఎన్ని కూడా. ప్రతి సంవత్సరం ఏడాదికి 3 పంటలు పండే పచ్చని భూములు ఎన్ని కూడా. దీంతోపాటు మనకి విజువల్స్లో మనం చూడొచ్చు, కొండ కూడా కనిపిస్తుంది. కొండ మీద నుంచి దిగుతున్నటువంటి వాటర్ కావచ్చు, ఇక్కడ చెరువులు కావచ్చు, భూగర్భ జలాలు కావచ్చు, చాలా సమృద్ధిగా నీరుండే ప్రాంతం. దీంతో పాటు ఇక్కడ రైతులు కూడా ఎంతో ఇంట్రెస్ట్, ఎందుకంటే విజయనగరం అనగానే వ్యవసాయ ఆధారిత ప్రాంతం. సో వీరందరూ కూడా బోర్లు తవ్వుకొని ఎంతో క్రమశిక్షణతో వ్యవసాయం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వేరే ఉపాధి అనేది ఏమి ఉండదు విజయనగరం జిల్లాలో. గతంలో మనకి జూట్ మిల్లు అనేవి ఉండేవి, ఇప్పుడు అవి కూడా మూసిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి కేవలం ఇక్కడ ఉన్న ప్రజలకి ఏకైక ఆధారం ఈ వ్యవసాయం మాత్రమే. వేరే కంపెనీ కావచ్చు, అదేవిధంగా వేరే ఉపాధి అనేది నెవర్ ఇక్కడ అంటే ఇంపాసిబుల్ అనేది అసలు సమస్య లేదు. ఎక్కడా కూడా వేరే ఉపాధికి అవకాశం లేదు. అయితే ఇలాంటి ప్రాంతంలో ఇప్పుడు ఉపాధి కల్పించడానికి అటు సూపర్ స్మెల్టర్ అనే కంపెనీ రాబోతోంది. సో అయితే ప్రాబ్లం అంతా కంపెనీ రావడం గురించి కాదు, ఈ పంచని పంట పొలాలు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సుమారు 5 విలేజ్లు కావచ్చు. ప్రస్తుతం మనం దమర్సింగ్ అనే విలేజ్ దగ్గర అయితే ఉన్నాం. సో దీంతో పాటు ఇంకో 4 విలేజ్లు మొత్తం పూర్తిగా కూడా కంపెనీ కానీ వస్తే ఈ 4 విలేజ్లు మరి ఇంకా చరిత్రలో మిగిలిపోతాయి తప్ప ప్రస్తుతానికి మనకు లైవ్లీగా అయితే ఎక్కడ కనిపించే పరిస్థితి లేదు. సో మనం చూసుకున్నట్లయితే అంటే ఈ 1000 ఎకరాల ప్రాంతం ఏదైతే ఉందో, అంటే మొత్తం మనకి ఇక్కడ ప్రజలకు సంబంధించి సుమారు 500 ఎకరాలు ఉంటే, అటు ఏదైతే ఫారెస్ట్ సంబంధించి సుమారు మరొక 500 ఎకరాలు ఉంది. అయితే మొత్తం ఇదంతా కూడా ఎంతో పచ్చని పంట భూమి. మొత్తం మనకి ఏడాదికి 3 పంటలు పండే భూమి కావడం వల్ల కొంత ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇప్పటికీ విజయనగరం జిల్లాలో ఎలాంటి కంపెనీల పేర్లు చెప్పి రైతుల దగ్గర భూములు తీసుకొని కంపెనీలు పెట్టని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పటికే మనం ఎస్కోట్ దగ్గర చూసుకుంటే అక్కడ కూడా సుమారు 1100 ఎకరాల ల్యాండ్ గతంలో సుమారు 20 ఏళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సేకరించింది. ఇప్పటికి కూడా ఆ కంపెనీ అయితే ఇప్పటికీ రాలేదు. అదేవిధంగా బొబ్బిలి గ్రోత్ సెంటర్ పేరుతో బొబ్బిలిలో కూడా కొన్ని కంపెనీలు వచ్చినప్పుడు కూడా అవన్నీ కూడా కొంత రాయితీలు సరిగా లేవని చెప్పి వెనక్కి వెళ్ళిపోయి మొత్తం ఆ ల్యాండ్ కూడా ఖాళీగా దర్శనిస్తున్న పరిస్థితి. ఎక్కడో 1-2 కంపెనీలు తప్ప ఎక్కడ కూడా కంపెనీలు లేని పరిస్థితి. మరోవైపు మనం చూసుకుంటే ఇక్కడే మరకముడిదాం దగ్గర ఫెర్రోఎల్ఎస్ కంపెనీ, అది కూడా సరిగా పనిచేయనటువంటి పరిస్థితి. సో మరి అంటే కంపెనీలు వస్తున్నాయి, భూములు తీసుకుంటున్నాయి తప్ప ఎక్కడ కూడా సరైన ప్రొడక్షన్ రావట్లేదు, ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వని పరిస్థితులు ఉన్నాయి. సో ఇలాంటి క్రమంలో పచ్చగా పండే పొలాలను తీసుకొని మళ్ళీ కంపెనీ పట్టకపోతే ఏంటి పరిస్థితి అనేది మరొక
అదొక రకమైనటువంటి అనుమానంగా రైతులు ఇక్కడ మనం చూడొచ్చు. మరోవైపు మనం చూసుకుంటే గ్రామాలే ఖాళీ చేయాల్సి వస్తే మరలా తిరిగి మేము పునరావాస కేంద్రంగా ప్రభుత్వం ఎప్పటికి తిరిగి మనకి ఇల్లులు ఇస్తుంది, అదేవిధంగా మా అందరికి కూడా తిరిగి ల్యాండ్ ఇస్తుంది, ఉపాధి కల్పిస్తుంది, అదొక అనుమానం. ఎందుకంటే జిందాల్ కంపెనీ మనం ఇప్పటికీ ఎగ్జాంపుల్గా చూస్తే 20 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికి కూడా ల్యాండ్స్ తీసుకున్నారు కానీ ఎక్కడ కూడా ఉపాధి లేదు, కంపెనీ లేదు. అక్కడ రైతులందరూ కూడా ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికి కూడా. ఎందుకంటే ఉపాధి ఉంటేనే కుటుంబాలు నడిచే పరిస్థితి. ఎందుకంటే కేవలం అందరూ కూడా వ్యవసాయ ఆధారితం, రైతులందరూ కూడా కేవలం వ్యవసాయం మీదే ఆధారపడుతున్నారు. అంటే అందరూ కూడా రైతులేనే చెప్పుకోవచ్చు. 90% రైతులే ఉంటారు, మిగతా వాళ్ళు కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండొచ్చు, లేదంటే ఇక్కడ ఒక చిన్న ప్రైవేటు షాపింగ్ మాల్స్ కావచ్చు, ఇటువంటి వాటిల్లో పనిచేసుకునే పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి వచ్చిన కంపెనీ యొక్క పరిస్థితి ఏంటనేది ఒక రకమైనటువంటి అనుమానం వీళ్ళందరికీ. కానీ మరో రకంగా చూసుకుంటే ఎక్కడా కూడా చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడ సరైన ఉపాధి లేదు కాబట్టి కంపెనీలు రావడం కొంతవరకు మంచిదే. ఎందుకంటే ఒక కంపెనీ వస్తే సుమారు ఒక 1000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది, అదేవిధంగా మరొక 4000 మందికి పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది. సో అంతవరకు ఓకే. కానీ కంపెనీ పెట్టకపోతే ఏంటి పరిస్థితి? అసలు ఇంతకీ రైతులందరూ కూడా దీనికి అంటే ఈ యొక్క కంపెనీకి భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా లేదంటే మనకి మ్యాక్సిమం వినిపిస్తున్న మాట సిద్ధంగా లేరనే మాట వినిపిస్తోంది. ఈరోజు పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా ఒక ఉద్యమం చేపట్టబోతున్నారు. గుర్ల ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ కూడా తమ నిరసన వ్యక్తం చేయబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మాకు ఇటువంటి వద్దు, ఎందుకంటే మనం చూసుకుంటే గతంలో కూడా ఇలాంటి ఫ్రాడ్ ఎంతో చూసాం కాబట్టి కంపెనీ పెట్టకపోతే మా పరిస్థితి ఏంటి అనే అనుమానం కూడా వాళ్ళందరిలో ఉంది. సో మరి ప్రభుత్వం ఎందుకంటే ఇప్పటికే ఒక సర్వే నిర్వహించింది, ఈ ప్రాంతాల్లో ఎవరెవరిది ఎంత భూమి ఉంది, అటు ఫారెస్ట్ ఎంత భూమి ఉంది, రైతులది ఎంత భూమి ఉంది, ఒక సర్వే కూడా చేపట్టింది. ఈ క్రమంలో రైతులందరూ కూడా ఈరోజు నిరసన చేపట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఒక్కసారి అంటే వీళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, రైతులు అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు, అసలు కంపెనీ వద్దా లేదనేది ఒకసారి వారి మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్లాంట్ కోసం మన్యబూరిపేట, బెల్లానపేట, దమరసింగి గ్రామాల్ని ఖాళీ చేయాల్సి రావడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎలాంటి పరిశ్రమలు వద్దని, కాయ కష్టం చేసుకుని ఇక్కడే జీవిస్తామని చెబుతున్నారు. తమ గ్రామాల్ని ఖాళీ చేయించాలని ఆలోచన విరమించుకోవాలని, లేకుంటే ఆత్మహత్యలకైనా సిద్ధమని హెచ్చరిస్తున్నారు. ఈ స్టీల్ ప్లాంట్తో సుమారు 5 గ్రామాలు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తే అందులో బెల్లానపేట అనే గ్రామం కూడా ఉంది. ప్రస్తుతం ఆ గ్రామంలో మనం చూసుకోవచ్చు. ఈ గ్రామం అంతా కూడా శతాబ్దాల తరబడి ఇక్కడ నివసిస్తున్నారు ప్రజలందరూ కూడా. ఇక్కడే వీళ్ళందరూ కూడా వ్యవసాయం కావచ్చు, ఉపాధి మొత్తం అందరూ కూడా ఇదే గ్రామంలో స్థిరపడి ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఒక్కసారిగా ఈ స్టీల్ ప్లాంట్ ప్రకటనతో వీళ్ళందరిలో కూడా ఆందోళన మొదలైంది. అసలు వీళ్ళేంటి ఏ విధంగా ఫీల్ అవుతుంది? ఎందుకంటే ఒకసారిగా గ్రామమే ఖాళీ చేయాలంటే మనందరూ కూడా ఎంతో బాధాకరమైనటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా అంత వేగం దాన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఒకసారి గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వారు ఏ విధంగా రియాక్ట్ అవుతారో ఒకసారి వారి మాటలో తెలుసుకుందాం. చెప్పండి, ఒక్కసారిగా గ్రామాన్ని ఖాళీ చేసే పరిస్థితి, సో ఏ విధంగా ఫీల్ అవుతుంది? సార్ ఇది ఏంటంటే ఈ గ్రామము ఎంతో ప్రతి ఒక్కడికి 10 సెంట్లు, 20 సెంట్లు, 30 సెంట్లు ఉన్న రైతులే తప్ప ఎవడో పెద్ద రైతు అనేది లేడండి. ఈ ఊరు ఆ కొండ మీదకి వెళ్ళకపోతే ఇలా జీవితమే లేదండి. కొండ లేకపోతే జీవితానికి అసలు అర్థమే లేదు. ఎందుకంటే రోజు కొండ మీద ఇలా ఉన్న ఇంటికి 10 మేకలు, 5 మేకలు, గొర్రెలు, వాళ్ళు అన్నీ ఆ కొండ మీద బతకడం తప్ప ఆ కొండే లేకపోతే ఈ ఊరే లేదు. ఈ ఊరందరినీ మొత్తం అంతా నాశనం చేసి ఈ ఊరందరూ కూడా చనిపోయే పరిస్థితి, ఆత్మహత్య చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు. చూశారు కాబట్టి, మీరు కూడా రెస్పాన్స్ చూశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విలేజ్ అనేది కూడా వితౌట్ కన్సర్న్ లేకుండా అసలు ఎవరితో కూడా ఒకరికి మనిషి చెప్పకుండా, ఊరు ప్రెసిడెంట్ చెప్పకుండా, ఈ ఊరు పాలకవర్గం చెప్పకుండా, ఊరు ఎవరికి చెప్పకుండా కనీసం ఏంటి ఈ అన్యాయం అని మేము ప్రశ్నిస్తున్నాం సార్ మీ ద్వారా. ఎందుకంటే ఈ ఊరు అనేది చాలా పాపం దుర్భంగం బతుకుతున్న అన్నమాట. చాలా కష్టపడి ప్రతి ఒక్కడు రెక్కడితో కంటే ఒక్కడిన మనుషులు అండి వీళ్ళందరూ. కాబట్టి మీ ద్వారా వీళ్ళందరూ కూడా మేము తీవ్రంగా మా నిరసన మొత్తం మన చంద్రబాబు నాయుడు గారికైనా మన ప్రభుత్వానికైనా కూడా మేము ఏంటంటే దయచేసి మా ఊరిని వదిలేయండి, మా బతుకులు ఎలా ఉంచండి. మీరు మాకు ఏం చేయకపోయినా పర్లేదు కానీ మా బతుకులు బతకండి. మరి మాకు మీరు ఏమైపోయినా పర్లేదు, మేము నీళ్ళు తాగైనా బతుకుతాము తప్ప. ఈ స్టీల్ ప్లాంట్ రావడం వల్ల ఈ సరౌండింగ్లో 620 బోర్లు ఉన్నాయండి, అగ్రికల్చర్ బోర్లు. ఒక్క బోరు కూడా నీరు పనికిరాదండి, మొత్తం ఒక్క సుక్క రాదు. ఇదే స్టీల్ ప్లాంట్కి 1,20,00,000 పెర్ డే వాటర్ కావాలండి, లీటర్లు 1,20,00,000 లీటర్ పెర్ డే. కాబట్టి ఇది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అవసరమైతే మా ప్రాణ తాగేయాలని మేము ముందు అనుకున్నాం. ఎందుకంటే దీని ద్వారా మీకు తీవ్రంగా చెప్తున్నాం. కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారు మా ఊరంతా మీరు విశాల హృదయంతో ఆలోచించి మా ప్రజలందరూ కూడా మీకు జోహార్లు. ఇదేంటంటే మా ఊరిని మేము ఊర్లాగా ఉంచున్నాను సార్. ఇది మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. బ్రదర్ మీరు చెప్పండి, అంటే యువతకు ఉపాధి కలుగుతుందనే ప్రభుత్వం చెప్తుంది, సో మీరేమంటారు? మాకు ఉపాధి అట్టగా మాకేం అవసరం లేదు సార్. మా ఊరు మాకుంటే మా గ్రామంలో మేము ఐక్యమత్యంగా అందరం కలిసిమెలిసి బతికిన వాళ్ళని రెక్కాడితే గొట్టాడదు.
కాబట్టి మేము ఆ కొండ మీద ఈ ప్రాంతంలో అందరం మేక గొర్రె అన్నీ ప్రతి ఒక్కరు కూడా క్యారేజ్ పట్టుకొని ఎటో పనికి పాటుకి వెళ్ళిపోయి అందరం బతికిన వాళ్ళమే. ఎక్కడికో మమ్మల్ని తరలించేద్దాం అంటే మేము ఎక్కడికి వెళ్ళా బతకలేము. మమ్మల్ని ఏంటంటే మీ ఊరు ఎగ్గేసి వెళ్ళిపోవడం అంటే ఎక్కడా బతకలేము. అందువల్ల ఈ స్టీల్ ప్లాంట్ని ఇక్కడ తెచ్చి పెడితే మొత్తం ఇక్కడ 5-10 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలందరూ కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోదామనేసి డిసైడ్ అయిపోయినారు. ఈ కంపెనీ కానీ ఇక్కడికి వచ్చింది అనుకో ఎవరూ బతకము. అందువల్ల ఏంటంటే ఈ స్టీల్ ప్లాంట్ మాకొద్దు. ఇక్కడికి వచ్చిందంటే ఎవరు కూడా బతికే పరిస్థితి లేదు. అది మా అభిప్రాయం, మీకు తెలుసుకుంటున్నాం. అంటే స్టీల్ ప్లాంట్ సో ఇది వీళ్ళందరూ కూడా మేము ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధం, కానీ ఎట్టి పరిస్థితుల్లో మాకు ఈ ప్లాంట్ వద్దు, మేము మా వ్యవసాయం మేము చేసుకుని మా గొర్రె మేక పెంచుకుని కాయ కష్టంతో మేము బతుకుతాం, కానీ ఇటువంటి కంపెనీలు తీసుకొచ్చి మా గ్రామాలను ఖాళీ చేయించొద్దని వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు ఒట్టి బూటగమంటున్నారు రైతులు. విశాఖలో ఉన్న స్టీల్ ప్లాంట్కే రక్షణ లేదని, ప్రైవేటు స్టీల్ ప్లాంట్ అంటే ఎలా నమ్మగలమంటూ ఆందోళన చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తే ఖచ్చితంగా భూములు ఇస్తామని, రియల్ ఎస్టేట్ చేసే కార్పొరేట్ శక్తులు ఇచ్చేది లేదంటూ తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే జిల్లాలో కొన్ని ప్రాంతాల రైతుల్ని పరిశ్రమల పేరుతో మోసం చేశారు అనేది వారి వాదన. గుర్రలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఏదైతే 5-6 గ్రామాల ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. ఒకసారి మనం చూసుకుంటే రైతులందరూ కూడా గుర్రల తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి తమ యొక్క నిరసన తెలుపుతున్నారు. మహిళలందరూ కూడా బైఠాయించి, అదేవిధంగా మిగతా రైతులందరూ కూడా వచ్చి తమ ఆందోళన వ్యక్తం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో మాకు స్టీల్ ప్లాంట్ వద్దు, మా గ్రామాలను నాశనం చేయొద్దంటూ వారందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా స్టీల్ ప్లాంట్ రావడం వల్ల ఇక్కడ కలిగే నష్టం ఏంటి? స్టీల్ ప్లాంట్ ఎవరి ప్లాంట్? గవర్నమెంట్ ప్లాంటా? ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రాంతానికే ఎందుకు వచ్చింది? గవర్నమెంట్ ఈ స్టీల్ ప్లాంట్ పెడుతున్నామని గ్రామ సభలకు ఏమని తెలిపిందా? రైతుల ఆమోదం తీసుకున్నదా? ప్రజల ఆమోదం తీసుకున్నారా? ఎవ్వరికి ఏం తెలియకుండా గుర్తు తెలియని ఫ్యాక్ట్ అనే పేరు తీసుకొచ్చి పచ్చటి పొలాల మధ్య 2 పంటలు పండే భూమి, తోటపల్లి రిజర్వాయర్ కింద ఇప్పుడిప్పుడే అభివృద్ధి అయినటువంటి ఈ ప్రాంతంలో, పచ్చటి ప్రాంతంలో ఎవరికి తెలియకుండా పోయిన నెల 221 జీవో తెచ్చి 1191 ఎకరాలు తీసుకుంటున్నామని ఆన్లైన్లో ప్రకటించి, క్యాబినెట్లో ప్రకటించి ఈరోజు ప్రభుత్వం భయభ్రాంతులు సృష్టిస్తున్నది. కానీ ఈ పరిశ్రమ పెడుతుంటే 750 మందికి ఉద్యోగాలంట. కానీ ఈ ప్రాంతంలో దాదాపు 3000 కుటుంబాలు, ఇన్ని వందల ఎకరాలు, 10,000 మంది ఈ భూమి మీద ఆధారపడుతుంటే 750 ఉద్యోగాలు. 750 ఉద్యోగాలు ఏం ఉద్యోగాలు? ప్రైవేట్ ఉద్యోగాలా లేదా అవుట్సోర్సింగా? ప్రైవేటా? మేము కోరుతున్నాం, నిజంగా నువ్వు పరిశ్రమ పెడితే విశాఖ ఉక్కు లాంటి కేంద్ర పరిశ్రమ పెట్టు, మేము మిమ్మల్ని ఆమోదిస్తాం. కానీ అక్కడున్న పరిశ్రమను మూతేసి దిక్కు మొక్కు తెలియని వాడు ఎవడో ఎక్కడి నుంచి వస్తే ఈ భూములంతా కట్టబెట్టి, మా భూముల్ని బ్యాంకులు తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి ఆడుతున్న డ్రామా తప్ప ఇది నిజమైన పరిశ్రమ కాదు. ఉద్యోగాలు రావు. మా రైతు కూలీలంతా రోడ్డును పడేయడానికి దుర్మార్గమైన ప్రయత్నం చేశారు. 221 జీవోని విత్డ్రా చేసుకోకపోతే ఈ పోరాటం చాలా పెద్ద ఎత్తున జరుగుతుందని హెచ్చరిస్తున్నాను. సరే మీరు చెప్పండి, ఈ యొక్క ఫ్యాక్టరీ కానీ వస్తే సుమారు అటు ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా సుమారు 5,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం కలుగుతుందన్నట్టు ప్రభుత్వం చెప్తుంది, స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, మంత్రులు అందరూ చెప్తున్నారు. సో మీరేమంటారు దాన్ని బట్టి? 5,000 ఉద్యోగాలు వస్తే వాళ్ళు ఎక్కడ చెప్పలేదు. వాళ్ళు చెప్పింది 750 ఉద్యోగాలు. అక్కడ మాత్రం నేను కరెక్ట్గానే చెప్పాను. ఎందుకంటే పరోక్షంగా మరో 4,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి, పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఇంకా బయటకు వచ్చేది ఏం లేదు. పూర్తిగా ఈ ల్యాండ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం తీసుకొని ల్యాండ్ తీసుకొని ఏర్పాటు తప్ప నిజంగా ఇక్కడ ప్రజల కోసం ఆలోచించే పరిస్థితి ఈ జీవోలో కానీ ఈ ఫ్యాక్టరీలో కానీ లేదు. నిజంగా ఉద్యోగాల అవకాశాలు ఉంటే ఆ స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకుంటే వీళ్ళందరికీ అక్కడ ఉద్యోగాలు కూడా వస్తాయి, కొత్తగా ఎక్స్టెన్షన్ చేస్తాయి. కానీ ఇక్కడైతే అవసరం లేదు. ఈ కల్పన అనేది అబోధ కల్పన. అందుకని ఇక్కడ రైతులకు తెలుసు, ఇక్కడ ప్రజలకు తెలుసు, పోరాటం నడుపుతున్న మాకు తెలుసు. ఈ జిల్లాలో అనేక చోట్ల ఉన్న అనుభవాలు మనం చూసాం. అప్పుడు బొడ్డవారి దగ్గర నుండి ఇటు బొబ్బిలి వరకు, అటు ఎయిర్పోర్ట్ వరకు ఇవన్నీ చూస్తే జిల్లాలో కొత్తగా ఈ 15-20 ఏళ్ళలో ఒక్క ఉద్యోగం రాలేదు. ఇచ్చినట్టు ఏమైనా ఉంటే చెప్పానండి. సార్ మీరు చెప్పండి, అంటే అసలు ఫ్యాక్టరీ పెడతారా లేదని అనుమానమా, లేదంటే ఈ భూములు కోల్పోతున్నాం, గ్రామాలు ఖాళీ అయిపోతున్న అనుమానం ఏమైనా కలుగుతుందా? ఫ్యాక్టరీ కడతారన్న నమ్మకం అయితే మరి మాకు లేదు. ఆ ఫ్యాక్టరీ పేరు చెప్పి సుమారుగా 1,200 ఎకరాల భూమిని మా పచ్చనే పంట భూములను తీసుకొని తర్వాత ఇక ఫ్యాక్టరీ కడతానని మా ప్రజలకు మభ్యపెట్టి అలాగే ఆశ చూపించి ఉద్యోగాలు 750 మీకు ఉద్యోగాలు ఇస్తామని మా యూత్కి అందరికి కూడా, మా కుర్రోళ్ళందరికీ కూడా ఒక ఆశను కల్పించి భూమిని తీసుకున్న తర్వాత ఆ భూమి తర్వాత వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారన్న అపోహ అయితే మాలో ఉంది. ఎందుకంటే కంపెనీ పెడతామనే వ్యక్తి గతంలో తనకు పలానా కంపెనీ ఉంది, ఈ పక్క జిల్లాలో కంపెనీ ఉంది, ఆ కంపెనీ ఓనర్ అనే విషయం కాకుండా ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఆ వ్యక్తి కంపెనీ పెడతామని నమ్మకం అయితే మాకు లేదు. ఏది ఏమైనప్పుడు కూడా అక్కడ ఇప్పుడిప్పుడే
మరి మన తోటపల్లి నీరు వచ్చి పచ్చని పంటలు పండించుకొని ప్రజలందరూ క్షేమంగా మరి 5 ఏళ్ళు నోటికెళ్ళే పరిస్థితి ఇప్పుడిప్పుడే ఉంది. కాబట్టి ఇలాంటప్పుడు మరి ఆ ఆశని అడియాసలు చేసి వెంటనే అప్పుడు ఆ భూములు తీసుకుంటామని అనడం అనేది మాకైతే నమ్మకం లేదు. మేము తప్పనిసరిగా మా ప్రజలకి అన్యాయం జరిగితే మేము ఊరుకోం. మా ప్రజలతో వాళ్ళకి న్యాయం జరిగినంత వరకు కూడా మేము పోరాటం చేయడం జరుగుతుందని ఈ సందర్భం తెలియజేస్తున్నాం. సో ఇది ఉన్న స్టీల్ ప్లాంట్కి దిక్కు లేదు, అక్కడే ఉపాధి కొత్తగా కలగడం లేదు, ఉన్న ఉద్యోగాలే పోతున్నాయి. ఇలాంటి కొత్త ఎవరో ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఇక్కడ పరిశ్రమ పెడతారు, మీరు నమ్మేదెలా? మా భూములు కొల్లగొట్టడానికి మీరందరూ ప్రయత్నిస్తారని పెద్ద ఎత్తున ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. కెమెరా హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం.